రాయపాటి శైలజ గారిని విషెస్ అందజేయవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హ్యాపీ మార్నింగేనా? ఎందుకంటే సగం స్కూల్కి వెళ్ళలేదు, ఇక్కడ ఉన్నాం. సో మీకు లీవ్ ఇవ్వకపోతే రాజా గారు ఆఫీస్కి వెళ్ళి ఆయన్ని అడగండి. ఓకే, వేదికపై ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, ఇలాంటి ఒక యూనిక్ కాన్సెప్ట్ మీరు ఎంతమంది, నాకు తెలిసి కూడా నా లైఫ్ టైంలో ఇప్పటి వరకు నేను ఎప్పుడు ఇలాంటి ఒక కాన్సెప్ట్ అనేది చూడలేదు. చిత్రకళని, కళల్ని ప్రజల వద్దకు తీసుకురావటం అనేది యూజువలీ గ్యాలరీలోనో ఒక చిన్న హాల్లోనో పెట్టి ఎవరైతే ఆర్ట్ వేసారో ఆ స్టూడెంట్స్, లేకపోతే వాళ్ళ పేరెంట్స్, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళ వరకే వచ్చేది. కానీ ఇలాంటి ఒక ఓపెన్ ప్లాట్ఫామ్లో ఇంత మంచి యూనిక్ కాన్సెప్ట్ తీసుకొచ్చి దాన్ని ఎంకరేజ్ చేసిన ముందు కందుల దుర్గేష్ గారికి నిజంగా వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ సార్ అండ్ డిలైటెడ్. ఎందుకంటే టూరిజం అంటే ఇట్స్ ఏదో ఒక ఏరియాని డెవలప్ చేసి అక్కడికి రప్పించడం జనాల్ని, నాట్ టూరిజం అంటే ప్లేసెస్ డెవలప్ చేయటమే కాదు, ఆర్ట్ని, కల్చర్ని. ఎందుకంటే ఎవరైతే కళాకారులు ఉన్నారో వాళ్ళకి నిజంగా వెలగట్టలేమండి. అది అర్థం చేసుకున్నారు కాబట్టే దుర్గేష్ గారు అలాంగ్ విత్ హర్ టీమ్ తేజస్వి ప్రతిసారి కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ 2-3 మంత్స్కి ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ చేస్తూ కళాకారులను ఎంకరేజ్ చేస్తూ ఉన్నారు. అమరావతి అంటే మా అందరికి, ఎస్పెషల్లీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికి కూడా అదొక భావోద్వేగం. ఇట్స్ జస్ట్ నాట్ అ ప్రాంతం. ఎందుకంటే గత 5 ఏళ్లలో అమరావతి ఉద్యమానికి ప్రాణం పోసిన ప్రాంతం ఒకటి ఉందంటే అది అమరావతి ప్రజలతో పాటు ఇక్కడున్న గుంటూరు ప్రజలందరూ కూడా. అలాంటి గుంటూరు ఈరోజు ఇలాంటి కళకి వేదిక అవటం, అమరావతి అంటే కేవలం అభివృద్ధే కాదు, అభివృద్ధితో పాటు కళలకి, సంస్కృతికి, అలాగే సృజనాత్మక కూడా ఇస్ ద డెస్టినేషన్ అని కూటమి ప్రభుత్వం దాన్ని ఎంకరేజ్ చేయటం, చంద్రబాబు గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా వెనకుండి ఇలాంటి ప్రోగ్రామ్స్ని ఎంకరేజ్ చేస్తూ కళాకారుల్ని మళ్ళీ బ్రతికిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ చెప్తూ, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. కళను ఆదరించే హృదయం, సంస్కృతిని కాపాడే సంకల్పం, కళాకారులను ప్రోత్సహించేటువంటి గొప్ప మనసు, ఇవన్నీ కలిసినప్పుడే సాంస్కృతిక రంగం